ఇన్స్పెక్టర్ నరసింహారావు దాని చెప్పడు. అదే విమానాశ్రయంలో పెట్లు మాట టైం బాంబు పేరుట. మందులు కావాలి దానికి అట్టి వెళ్ళొద్దని బ్రతులాడిపోలేకపోయావా? ఘోరం జరగకపోను. ఆయన నిజాయితీకి మురిసిపోయానే తప్ప ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదమ్మా. మొన్న రాత్రి వాళ్ళు వచ్చి ఈయన పట్టుకున్న కల్తీ మందులు తమకిచ్చి మంచిగా తీసుకుని మంచి రిపోర్ట్ రాయమన్నారు. 1,00,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. కోటి గుమ్మరించినా నాకు అక్కర్లేదు పొమ్మన్నారు ఈయన. అలా అయితే నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. నేను సచ్చినా పర్వాలేదు కానీ ఈ అవినీతికి మాత్రం ఓడికట్టనని ఖచ్చితంగా చెప్పేశారమ్మా వాళ్ళ. ఆయన ఏనాడు ఎవరికీ భయపడి ఎరగరు. కల్తీ మందులతో ఇంతమంది ప్రాణం పోతుంటే నా ప్రాణం ఒక లెక్క అనేవారు. చివరికి నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారమ్మా. మీకు మీ పిల్లలకి ఎన్నటికీ అన్యాయం చేయాలి. ప్రజలు ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా నిలబడి ఈ 10,000 రూపాయలు మీ దగ్గర చూడండమ్మా. అమాయక ప్రజలను కాపాడటానికి అవినీతిని అరికట్టడానికి మీ వారు చేసిన త్యాగం ఎన్నటికీ వృధా పోదు. కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తూ కోట్లు గడిస్తున్న ఆ దేశ ద్రోహులు ఏదో ఒక రోజు సర్వనాశనం కాదట. హలో మిస్టర్ రాజా. హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. ఒకలా ఇద్దర అసలు వాడు తప్పించుకున్నాడట. మన జాకెబుని తప్పొచ్చాడు. బెన్నీని పంపించుంటే వాళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా ఫైసలా చేస్తుండే. దానికంటే 2 ఇంతలు తింటావు, 10 ఇంతలు పిలిచావు. ఏం ప్రయోజనం? సార్ ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సార్, చూపిస్తాను. ఆల్ రైట్. గుడ్ ఈవినింగ్. ఏంటి అలా వచ్చా? హెల్ప్ కావాలి. సరే, మీరు ఆయనమ్మ చాలా ఊరి నుంచి వచ్చారా? లేదు గురు, ఎల్లుండి దాకా రారంట. నువ్వేంద్రో దిగులు పడతావు? దిగులు పడాల్సి నేనైతే. సరే, ఏటా చెప్పు. ఏలేదు గురు, ఒక బంగారు పంచరంగుల రామచిలక ఉంది. దాన్ని ఈ రాత్రికి ఎలా ఎలా పట్టుకురావాలి? మనకి తెలుసు. లాంగ్వేజ్ ప్రాబ్లం గురు. ఈ లవ్ లాంగ్వేజ్ మానేసి అత్త తెలుగులో అసలు విషయం ఏంటో చెప్పు. ఏలేదు గురు, నేను ఒక గొప్ప ఇంటి అమ్మాయిని ప్రేమించాను. అమ్మా, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న బయటకు పంపట్లేదు. అదేమో నేను కనపడకపోతే భోజనం కూడా చేయట్లేదు గురు. అందువల్ల ఈ రాత్రికి భోజనానికి దాన్ని ఎలాగైనా కొట్టుకురావాలి. అరే, ఇన్ని దొంగతనాలు చేశాను కానీ ఈ పిల్ల దొంగతనాన్ని అడగను కూడా. అదే గురు, నా కోసం ఒకసారి గురు. సరే, ఈ గురువు మానేసి బావాని పిలిచి చేస్తాను. బాగా అంతేనా? మమ్మాడికంటే. మరి నా చెల్లి ఏమంటుందో ఏమో. సరే, అలాగే బాగారు. అయితే కమా. కనీసం నీ ప్రియురాలు బెడ్రూమ్ ఎక్కడో తెలుసా? క్షమించు గురు, పిల్ల కోసం కాదు, మరి ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం. ఫైలా? ఏం ఫైలు? తర్వాత చెప్తాను, పద. సరే, రా, రా. అయ్యా, పట్టుకోవాలి, పట్టుకో. అప్పుసారి గట్టిగా పట్టుకుంది.
కమాన్ మిస్టర్ మిసాలరావు, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఆ మీసాలు ఎందుకు తగిలించుకున్నావు? ఆ మగవేషం ఎందుకు? నన్ను నేను రక్షించుకోవడానికి, ఒక రహస్యం తెలుసుకోవడానికి. మరి నా వెంట పెడుతున్నావు ఎందుకు? మీ అవసరం ఉంది. అవసరమా? ఏమిటిది? ఆ రోజు ఎయిర్పోర్ట్ లో మీరు ఆ పెట్టె కాజేస్తుండగా నా కళ్ళలో పడ్డాను. చాలా అందంగా ఉన్నాను అనుకున్నావా? కాదు, ఆ, ఏమి తెలివి, ఎంత ధైర్యం అనుకున్నాను. తర్వాత ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ చనిపోవడానికి కారణం మీరేనని తెలుసుకుని, మీరు పడిన బాధ చూసి, ఈ దొంగలో ఎంత గొప్ప మనిషి ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను. ఆహా, అంత జాగ్రత్తగా నా మంచి చెడ్డలు ఆలోచిస్తున్నావు అనమాట. కొంప తీసి నువ్వు. నేను పోలీస్ని కాదు, సిఐని కాదు. నా పని సాధించడం కోసం ఈ రహస్య జీవితం గడుపుతున్నాను. ఏమిటా పని? మా నాన్నగారు ఢిల్లీలో సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మందుల మంచి చెడ్డలు పరీక్షించే ప్రధానాధికారి. కొన్నాళ్ళ క్రితం ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. ఆ ముఠా ఈ ఊళ్ళోనే ఉందని నా నమ్మకం. ఈ ఊళ్ళో? అవును, ఈ ఊర్లో సంజీవిని తయారు చేసే కంపెనీ నుంచి మా నాన్నగారికి పెద్ద ఆఫర్ వచ్చింది. ఏడాదికి ₹1,00,000 జీతం, లాభంలో వాటా ఇస్తామని. కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళే ఈ పని చేసి ఉంటారని నాకు అనుమానం. అందుకే గర్ల్ ఫ్రెండ్ అనే పేరుతో మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆ ఢిల్లీ కరెస్పాండెన్స్ ఫైల్లో ఏముందో చూడకుండానే పారిపోయి వచ్చాం. నీ వెనకంత భయంకరమైన కథ ఉందన్నమాట. అవును రాజా, నా భయం అంతా మా నాన్నగారిని ప్రాణాలతో ఉంచారో లేదో అని. నీకు ఆ భయం అక్కర్లేదు మాధవి. మీ నాన్నగారు లాంటి గొప్ప వాళ్ళని వాళ్ళు వాడుకోవడానికే చూస్తారు కానీ చంపరు. ఏమిటి ధీమా? నన్ను చంపితే నీకు కావాల్సిన రహస్యం నాతో పాటే చూస్తుంది. రఘుపతి! శేషారావు, ఇంతకాలం నువ్వే మాట్లాడావు. ఈ రోజు నీకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను. చెవులుంటే విను, తెలివి ఉంటే అర్థం చేసుకో, అర్థమైతే మనసు మార్చుకో. నీది పశుబలం, నాది బుద్ధి బలం. ఇప్పుడు చెప్పు, నన్ను ఏం చేస్తావు? నన్ను నమ్ముతావా, నమ్మలేక చంపుతావా? నమ్మలేక చంపలేక నువ్వు అనుక్షణం చస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో చెప్పనా? నా కూతురు కోసం గాలించి చెరబట్టి తీసుకురావాలని, ఆమెను నా కళ్ళెదుటే చిత్రహింస చేస్తూ నా చేత రహస్యం చెప్పించాలని చెప్పించగలవని అనుకుంటున్నావు. ఇంకా ఏమనుకుంటున్నావో చెప్పనా? రహస్యం చేతికి చిక్కించుకున్న మరుక్షణం మమ్మల్ని ఇద్దరిని నువ్వు కట్టబోయే బంగారు భవంతికి పునాది రాళ్లుగా పూడ్చిపెట్టాలనుకుంటున్నావు. ఇంకా చెప్పనా? నా అక్కర్లేదు. తినాలా? సుబ్బు, రఘుపతి మామూలు మనిషి కాదు, మహామేధావి. ఎవరికీ తెలియని నా మనసులోని ఆశలు, ఆలోచనలు ఎక్స్రే తీసినట్టు చెప్పాడు. వీడిని చంపకూడదు. వీడి పట్ల మంచిగా ప్రవర్తించి మనసు మార్చి మనవాణ్ణిగా చేసుకోవాలి. సార్ సార్, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్ సార్. ఏమిటది? అన్నింటిలోకి గ్లూకోజ్ ఇంజెక్షన్స్ చాలా చౌక. అలాంటి వాటికి నకిలీ 10వ వంతు ధరకే తయారు చేయడం కనిపెట్టాం సార్. గుడ్. ఇలాంటి చీప్ ఐటమ్స్ లోనే లాభం ఎక్కువ, రిస్క్ తక్కువ. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్.